గ్రోత్ అవుట్లుక్ అంటే జీడిపి 6 to 7% మెయింటైన్ చేయాలని ఏ గవర్నమెంట్ ఉంటుంది. ఇండియా సబ్ కాంటినెంట్ వరకు 6 to 7 మెయింటైన్ చేస్తే అది ఏషియాలో మనం చైనాతో పోటీ పడకపోయినా ఈ లాస్ట్ 3-4 yearsగా 6 to 7% మెయింటైన్ చేయాలని ఈసారి కూడా బహుశా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అలాంటి అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. ఫిజికల్ డెఫిషిట్ అంటే జనరల్ టర్మ్స్లో ఇంటర్మీడియటరీ కాస్ట్లు కట్ చేసి బారోయింగ్ కట్ చేసి ఎంత లో ఫిజికల్ డెఫిషిట్ ఉంటే అంత ముందుకి మనం వెళ్తున్నామన్న సంకేతాలు వస్తాయి. రెండోది ఇక్కడ మెయిన్ పాయింట్, ఈసారి మార్కెట్లో మెయిన్ బూమరాంగ్ అయినా సరే లేదంటే ఒక బూస్ట్ ఇచ్చినా ఈసారి మార్కెట్లో మాత్రం మనం గమనించాల్సింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈసారి నేను రాసుకున్న పాయింట్స్ మీకు చెప్పాలని, రైల్వేస్, రోడ్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సేమ్ టైం డిఫెన్స్ మీద చాలా ఎక్కువగా ఖర్చు చేయబోతున్నారు. మీరు ఆ పర్టిక్యులర్ స్టాక్స్ని వాచ్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం బిఫోర్ బడ్జెట్ ఇవే స్టాక్స్ స్పెక్యులేషన్లో కూడా ఉంటాయి. మెయిన్గా రైల్వేస్, రోడ్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్. దీనికి సంబంధించిన రియాలిటీ హౌసింగ్ ఎక్కువ మందికి కావాలని అర్బన్ హౌసింగ్, వాల్యూ హౌసింగ్ అంటే లోయర్ మిడిల్ క్లాస్ కొనుక్కోవాల్సిన వాల్యూ హౌసింగ్ మీద కూడా ఈసారి బడ్జెట్ చూడబోతున్నారు అనేది ఒక అంశం. రెండోది ఇన్ఫ్లేషన్ కట్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడైతే పోయిన సంవత్సరం ఆల్రెడీ ఇచ్చున్నారు, ఈ సంవత్సరం మరింత అయితే ఇవ్వకపోవచ్చు. బట్ స్టాండర్డ్ డిడక్షన్ అయితే ఈసారి వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ గెయిన్స్ రిడక్షన్ చేయమని చాలా బ్రోకరేజ్ సంస్థలు అడుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్సే కాదు మిగతా వాటి పైన గవర్నమెంట్ సెక్టార్ బాండ్స్ పైన కూడా క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అని, మరీ ఎక్కువ అవుతుంది. ఎస్టీపీ కూడా కట్ చేయాలని అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైం గ్లోబల్ ఫ్యాక్టర్స్ గురించి ఏం చెప్తారో ఫైనాన్స్ మినిస్ట్రీ ఈసారి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఒకటి ఆయిల్, ఒకటి ట్రేడ్ రిఫార్మ్స్, ఒకటి ఎఫ్ఐఎస్ని ఎంతకాలం నిలువరించగలరు. ప్రతి 3 monthsకి 4 monthsకి మీకు లాంగ్ టర్మ్ వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ కన్సెషన్ కానీ, వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్స్ కానీ ఇస్తూ వచ్చారు. దాన్ని ఇంకా ఎఫ్ఐఎస్ అడుగుతున్నారు. ఒక స్టేబుల్గా ఒక 3 years 4 years డౌన్ ద లైన్, లేదంటే మన బ్యాంక్స్లో పెట్టుబడి పెట్టడానికి ఎఫ్ఐఎస్ ఇంకా రిలాక్సేషన్ అడుగుతున్నారు. సో ఇవి మేజర్ పాయింట్స్. ఇప్పటివరకు అయితే మార్కెట్ 84,000 నుంచి 86,000 లెవెల్లో ఉంది. అదే ఫైనల్ అంటే కాదు. మార్కెట్ కనుక ఒక బూస్ట్ వచ్చి ఇప్పుడున్న జియోపొలిటికల్ టెన్షన్స్